లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి. హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అది కూడా చంక దగ్గర మనకి ముడతలు రాకుండా, చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ వాడాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టి కట్ చేస్తున్నాను. ఇది ప్లెయిన్ జార్జెట్ బ్లౌజ్ అనమాట. మనం పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్కి, హ్యాండ్కి. ఎందుకంటే ప్లెయిన్ ఉంది కదా, గోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ అండి, అందుకు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్. యాక్చువల్గా వీళ్ళు పఫ్ పెట్టమన్నారు హ్యాండ్ దగ్గర, కానీ క్లాత్ సరిపోదని చెప్పాను. పఫ్ అంటే మళ్ళీ కింద పైన పఫ్ రావాలి. చూసారు కదా క్లాత్ అనేది ఎంత ఉందో. ఇంకా మళ్ళీ బుట్ట హ్యాండ్స్ అంటే రాదండి, అందుకు రాకపోతే రాదని చెప్పేయటమే నయము. నాకు స్టార్టింగ్లో అనేవారు అనమాట, వేరే వాళ్ళు పెడుతున్నారు నీకు ఎందుకు రాదని. నేను అవేం పట్టించుకోలేదు, రాదని చెప్పేయటమే నయం. లేదంటే కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ మనల్ని అంటారు. ఇంక తర్వాత రాకపోతే నార్మల్గా పెట్టేసేయమన్నారు అనమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని నీట్గా కట్ చేసేయండి. తర్వాత గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నామంటే ఎంత జారిపోయిన క్లాత్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, కటింగ్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.